వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ డీసెట్ 2026 మే 21న కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి తెలుగు మీడియం పేపర్ గురించి తెలుసుకుందాం. సో డీసెట్ అంటే టీటీసీ లేదా డిఎడ్ రకరకాలుగా ఈ కోర్స్ చేయడానికి రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. తెలంగాణలో మే 21న కండక్ట్ చేశారు. సో తెలుగు మీడియం పేపర్ను మనం అనలైజ్ చేయబోతున్నాం. అంతేకాదు సో జస్ట్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అనమాట. జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఎందుకు ఈ వీడియో చేయడం జరుగుతుందంటే బహుశా ఇదే ప్యాటర్న్లో ఆంధ్రప్రదేశ్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇలాంటి క్వశ్చన్సే రావచ్చు అన్న ఒక పాజిటివ్ థాట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కొంతమంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, మరి జూలై 1న ఏపీ డీసెట్ ఉంటుంది అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. నేను హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు జూన్ 2 or 3న మరి ఏపీ డీసెట్ 2026 యొక్క ఎగ్జామ్ డేట్ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. సో జూలై 1 అంటే చాలా లాంగ్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణలో మరి డీసెట్ కండక్ట్ చేశారు మే 21న. ఇప్పుడు మేబీ మరి జూన్ 14th లోపు సీట్ అలాట్మెంట్ కూడా క్లియర్ అవుతుంది తెలంగాణలో. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత తొందరగా చేస్తే అంత మంచిదన్నమాట. దానికి సంబంధించిన అప్డేట్ మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్లో ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం చూద్దాము జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఎందుకు అంటున్నానంటే కంటెంట్ అంటే సబ్జెక్ట్, మన గ్రూప్ సబ్జెక్ట్స్ మనం ఎలాగూ ప్రిపేర్ అవుతాం. కానీ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అనేటివి ఒక మహాసముద్రం లాంటివి. ఏ టాపిక్ నుండి ఇస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఒకసారి దాని ప్యాటర్న్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా. సో ఆ ప్యాటర్న్ మనం చూస్తే ఆ టాపిక్స్ మనం ఏమైనా కవర్ చేసుకోగలిగితే, ఒకవేళ మన లక్ కొద్దీ అలాంటి క్వశ్చన్సే రిపీట్ అవుతే మనం అందులోపు ప్రిపేర్ అయ్యంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఇచ్చాడు. సో భారత ప్రభుత్వం జారీ చేసే భారత గెజిట్లలోని తేదీలు మరి శక క్యాలెండర్తో పాటు, అంటే శక క్యాలెండర్ తేదీలతో పాటు ఈ క్యాలెండర్ తేదీలను కలిగి ఉంటుందని చెప్పి ఒక 4 క్యాలెండర్స్ ఇచ్చాడు ఆప్షన్స్లో. గ్రెగోరియన్ క్యాలెండర్, జూలియన్ క్యాలెండర్, హిజరీ క్యాలెండర్, పర్షియన్ క్యాలెండర్. సో గ్రెగోరియన్ క్యాలెండర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోవాలి, భారత ప్రభుత్వం తాను జారీ చేసే భారత్ గెజిట్లలో 2 క్యాలెండర్స్ తేదీలను ఫాలో అవుతుంది. ఒకటి శక క్యాలెండర్ తేదీ ఫాలో అవుతుంది, రెండవది గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలను ఫాలో అవుతుంది. శక క్యాలెండర్ అంటే మన భారతదేశానికి సంబంధించింది, గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే వరల్డ్ వైడ్గా యూజ్ చేసేది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చిందంటే జనరల్ నాలెడ్జ్ విభాగం నుండి వచ్చింది మనకి. జీకే క్వశ్చన్ కదా. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనము. జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ విభాగంలో మనం సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాము. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 అన్నాడు. ఏంటి, ఈ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం విజయవంతంగా అణు పరీక్షను నిర్వహించింది. సో ఆటమిక్ వార్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది. రీసెంట్గా మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద మరి అణు పరీక్షలు అన్నట్లు కూడా ఆ అణు పరీక్షకు సంబంధించినటువంటి టాపిక్ ఆ 2 దేశాల మధ్యలో హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. సో మేబీ రిలేటెడ్గా అడిగిండొచ్చు ఈ క్వశ్చన్. ఇది కూడా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, చూద్దాం. ఏ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం విజయవంతంగా అణు పరీక్ష నిర్వహించింది అంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా అన్నాడు. సో రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ప్రిలిమినరీకి యొక్క పీడిఎఫ్ ఫైల్లో నుండి మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, ఎగ్జాక్ట్గా అన్నీ చూసుకున్నాను, అందుకే మీకు చెప్తా ఉన్నాను ఇవి. ఓకేనా, సో 2 జనరల్ నాలెడ్జ్ నుండి వచ్చాయి. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది కరెంట్ అఫైర్స్ నుండి వచ్చిన క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నిరంతరాయ విద్యుత్ అందించడానికి ఏప్రిల్ 2026లో ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు? ఇది డీసెట్ అంటే మే 21న కండక్ట్ చేశారు. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారంటే ఏప్రిల్ నెల 2026లో రైతులకు నిరంతరాయ విద్యుత్ అందించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఒక 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 నిర్ణయం తీసుకుంది అనమాట. అయితే కార్యాచరణలోనికి వచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థ ఏది అని అడుగుతున్నాడు. అంటే 1 month గ్యాప్లో ఉన్నవి కూడా కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి. సో ఈ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఇలా మనము
డివైడ్ చేసుకుంటే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో డీసెట్ ఎవరైతే రాస్తున్నారో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పథకాలను తీసుకొనొచ్చింది? వాటి వివరాలన్నిటిని మీరు త్వరగా తెలుసుకోగలిగితే, ఎంత వీలైతే త్వరగా అంత తెలుసుకోగలిగితే, ఒక మార్క్ అనేది మీ పాకెట్‌లో ఉన్నట్టనమాట. ఈవెన్ సింగిల్ మార్క్ మీ ర్యాంక్‌ని డిసైడ్ చేస్తుంది. సో, క్వెషన్‌కి ఆన్సర్ చూద్దాము. క్వెషన్ ఒకసారి చదువుతాను. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నిరంతరాయ విద్యుత్ అందించడానికి ఏప్రిల్ 2026లో కార్యాచరణలోకి వచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థ ఏది? రైతు బంధు, రైతు బీమా, రైతు జ్యోతి, రైతు డిస్కమ్. సో, ఆబ్వియస్‌గా రైతు డిస్కమ్. ఇది కరెంట్ అఫైర్స్ నుండి వచ్చింది. సో, ఇలాంటివి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలను కూడా మరి ఆంధ్రప్రదేశ్‌లో డీసెట్ రాస్తున్న అభ్యర్థులు ప్రిపేర్ అయి ఉండాలి. కరెంట్ అఫైర్స్ నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న నటుడు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4 ఇది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న నటుడు ఎవరు? నేను చెప్తా ఉన్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పేపరు తెలంగాణ డీసెట్ 2026. డీసెట్ 2026 మే 21న కండక్ట్ చేశారు. షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి తెలుగు మీడియం పేపర్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అరెస్ట్ చేస్తాను. రైట్. సో ఏంటి, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, ఆశా పరేఖ్, వహీదా రెహమాన్. అంటే మోహన్ లాల్కు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. సో ఫస్ట్ 2 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్, మిగతా 2 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. సో 5th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి? జపాన్ ఆతిథ్యం ఇవ్వనున్న 2026 ఆసియా క్రీడలు ఈ నెలలో జరగనున్నాయి. ఇది కూడా కరెంట్ అఫైర్సే. అంటే టోటల్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి నేను ఫస్ట్ నుండి చెప్తా వస్తున్నాను. మన ప్రీవియస్ వీడియోస్ కూడా గమనించండి. 5 మార్క్స్ ఉంటాయి. ఈ 5 మార్క్స్లో 2 జీకే ఇచ్చాడు ఇక్కడ, మిగిలిన 3 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుండి ఇచ్చాడు. సో కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి, జీకే కూడా చూసుకోవాల్సిందే. ఇట్లే వస్తుందని కాదు, ఒక గెస్సింగ్ అనమాట. సో జపాన్ ఆతిథ్యం ఇవ్వనున్న 2026 ఆసియా క్రీడలు ఏ నెలలో జరగనున్నాయని ఇచ్చాడు. సో దాని ఆన్సర్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ 2026లో జపాన్లో మరి ఆసియా క్రీడలు జరగనున్నాయి. సో అర్థమైంది కదా? ఇది 5th క్వశ్చన్. ఇది జనరల్ నాలెడ్జ్ విభాగానికి సంబంధించింది. సో ఇలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది. కరెంట్ అఫైర్స్ నుండి 3 వచ్చాయి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్, తెలంగాణ విద్యా విధానం. క్వశ్చన్ నెంబర్ 6 ఇది. క్వశ్చన్ నెంబర్ 6. తెలంగాణ విద్యా విధానం 2026 ఈ తరగతికి పబ్లిక్ పరీక్ష నిలిపివేయాలని సిఫారసు చేసింది. సో తెలంగాణ విద్యా విధానం 2026 సంవత్సరానికి ఈ తరగతికి పబ్లిక్ పరీక్ష నిలిపివేయాలని సిఫారసు చేసిందంటే 11వ తరగతికి, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షను నిలిపివేయాలని తెలంగాణ విద్యా విధానం 2026లో సిఫారసు చేసింది. నిర్ణయం తీసుకోలేదు, సిఫారసు చేసింది అంతే. ఓకేనా? అందుకే క్వశ్చన్ని బాగా చదవాలి. మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇంకా డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ రాలేదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ను బాగా అర్థం చేసుకోండి. ఆప్షన్స్ను 1కి 2 సార్లు పరిశీలించండి. దెన్ కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసుకోగలుగుతారు. ఇంకొకటి, ప్రాక్టీస్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి చాలా టాపిక్స్ మీద. మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్ మీరు వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో 11వ తరగతికి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో మరి పబ్లిక్ పరీక్షను రద్దు చేయాలని తెలంగాణ విద్యా విధానం 2026 సంవత్సరానికి గాను సిఫారసు చేసింది. క్వశ్చన్ నెంబర్ 7 అంటే టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి వచ్చేసినాం మనం. అది టీచింగ్ యాప్టిట్యూడ్. ఓకేనా? ఇక క్వశ్చన్ నెంబర్ 7 ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ ప్లస్ టీచింగ్కి సంబంధించింది కదా, స్కూల్కి సంబంధించింది ఉంది కదా, ఎడ్యుకేషన్కి సంబంధించి. ఒకవేళ టీచింగ్ అనే వర్డ్ కరెక్ట్ కాకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిగా ఉందన్నమాట. సో చూడండి అలా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7 ఉల్లాస్ ULLAS దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక విద్య, ఆప్షన్ 2 మాధ్యమిక విద్య, ఆప్షన్ 3 ఎలిమెంటరీ విద్య, ఆప్షన్ 4 వయోజన విద్య అంటే 15 సంవత్సరాలు
దాటిన వారు, చదువుకోవడానికి అవకాశాలు లేనివారు, అలాంటి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఈ ఉల్లాస్ అనేటువంటి ఒక ప్రాయోజిత పథకాన్ని తీసుకొని వచ్చింది. ఉల్లాస్ అనేటువంటి ప్రాయోజిత పథకాన్ని తీసుకొని వచ్చింది. సో మరి ఉల్లాస్ అంటే అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఉల్లాస్ యొక్క కంప్లీట్ ఫుల్ ఫామ్ ఏంటంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ, ఉల్లాస్. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో, చదువుకోలేని పిల్లలు, పాఠశాలకు వెళ్ళలేని పిల్లలకు కనీస అక్షరాస్యత నేర్పించటం ఫస్ట్ పాయింట్. సంఖ్యా జ్ఞానాన్ని కలగచేయటం మూడవది. నిత్య జీవిత నైపుణ్యాలు. ఈ 3 కూడా ఉల్లాస్ యొక్క ప్రాథమిక లక్ష్యాలన్నమాట. ఎవరైతే 15 సంవత్సరాల లోపు 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు ఉన్నారో, పాఠశాలకు వెళ్ళలేని, చదువుకోలేని వాళ్ళు ఉన్నారో, అంతకంటే అడల్ట్స్కి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అడల్ట్స్కి అనమాట ఇది. సో అంతకంటే వయసు ఎక్కువ మేబీ అంతే అని కాదు, కానీ ఇంకా అక్కడి నుంచి అంటే 15 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉల్లాస్ అనే ఈ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం ద్వారా కనీస అక్షరాస్యత వారికి కలిగించడం, సంఖ్యా జ్ఞానాన్ని వాళ్ళకి కలిగించడం, నిత్య జీవిత నైపుణ్యాలను వారికి నేర్పించడమే ఈ ఉల్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఇది. సో నెక్స్ట్, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా క్వశ్చన్ రావచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించి కదా, రెండు కూడా మరి అంటే ఇప్పుడు 7th క్వశ్చన్ చూసాం, 6th క్వశ్చన్ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిందే ఉంది. నెక్స్ట్, కింది వాటిలో 8th క్వశ్చన్, కింది వాటిలో ప్రభావవంతమైన బోధనోపకరణం యొక్క ముఖ్య లక్షణం కాదు. నెగిటివ్ స్టేట్మెంట్ ఇది. క్రింది వాటిలో అంటే కింద ఇచ్చిన 4లో ఒకటి బోధనోపకరణం యొక్క ముఖ్య లక్షణం కాదు అన్నాడు. బోధనోపకరణం అంటే టీచింగ్ ఎయిడ్స్ అండి. బోధనోపకరణం అంటే టీచింగ్ ఎయిడ్స్, గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే డీసెట్ రాస్తున్నారో. బోధనోపకరణం అంటే టీచింగ్ ఎయిడ్ అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పిల్లలకు మనము భూమి గోళాకారంగా ఉందని చూపించడానికి గ్లోబ్ను తీసుకుంటాం. సో గ్లోబ్ అనేది ఒక బోధనోపకరణం కదా. ఒకవేళ డైజెస్టివ్ సిస్టమ్ను చూపించాలంటే చార్ట్ని తీసుకుంటాం. సో చార్ట్ అనేది ఒక బోధనోపకరణం. సో ఆ బోధనోపకరణాలలో కింద ఆ బోధనోపకరణ లక్షణాలు ఇచ్చి కింది వాటిలో ఒకటి బోధనోపకరణ లక్షణం కాదు అంటున్నాడు. సో సంబంధితమైనది ఆప్షన్ 1. అవును, బోధనోపకరణం మనం బోధించేదానికి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అనమాట సరళమైనదిగా ఉండాలి బోధనోపకరణం, అది కూడా బోధనోపకరణ లక్షణమే. మరి మూడవది ఖరీదైనది. ఇది చూడండి, బోధనోపకరణ లక్షణం కానిది ఖరీదైనది. సో బోధనోపకరణం అంటే విద్యార్థులకు ఒక అంశాన్ని బోధించడానికి, ఒక విషయాన్ని బోధించడానికి బోధనోపకరణం ఖరీదైనదిగా ఉండాల్సిన అవసరము లేదు కాబట్టి అక్కడ నెగిటివ్ ఇచ్చాడు. సో ఉత్తేజపరిచేదిగా ఉండాలి, కరెక్ట్. బోధనోపకరణం అనేది పిల్లలను ఉత్తేజపరిచేదిగా ఉండాలి, విషయ సంబంధితమైనదిగా ఉండాలి, సరళమైనదిగా ఉండాలి, కానీ ఖరీదైనదిగా మాత్రం బోధనోపకరణం అవసరం లేదనమాట. దాని లక్షణం కాదు, అది బోధనోపకరణం యొక్క లక్షణము కాదు. నెక్స్ట్ 9th క్వశ్చన్, టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న అది 9th క్వశ్చన్. సో ఒక ఉపాధ్యాయుడిగా కింది వాటిలో ఏది ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడదు? రెండు నెగిటివే. 8th క్వశ్చన్ నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, 9th క్వశ్చన్ కూడా నెగిటివ్ అని అడుగుతున్నాడు. ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడనటువంటిది ఏది ఉపాధ్యాయునికి అంటే ఆప్షన్ 1 కృత్యాధారం ఇచ్చాడు, ఆప్షన్ 2 బట్టి పట్టడం ఇచ్చాడు, ఆప్షన్ 3 అభ్యసనాన్ని నిజ జీవిత పరిస్థితుల్లో అనుసంధానించడం, ఆప్షన్ 4 కొత్త అభ్యసనాన్ని గతానుభవాలతో ఏకీకృతం చేయడం. నేను 1 by 1 వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. సో దీని రైట్ ఆన్సర్ బట్టి పట్టడం. అవును, ఒక ఉపాధ్యాయుడిగా మనం బట్టి పట్టడం అనే పద్ధతి అభ్యసనానికి ప్రభావవంతమైనదిగా ఉండదు. నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఎవరైతే ఏపీలో డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో 2026లో చాలా ఉపయోగపడతాయి. బట్టి పట్టడం అనేది విద్యార్థి యొక్క అభ్యసనానికి సహాయపడదు. ఇది ఉపాధ్యాయునికి అంతగా ప్రభావవంతంగా ఉండదు. ఉపాధ్యాయుడు పిల్లలకు ఒక విషయాన్ని నేర్పించాలంటే బట్టి పట్టడం అనే పద్ధతి ప్రభావవంతంగా ఉండదు, అభ్యసనానికి సహాయపడదు. కారణం ఏంటంటే
బట్టి పద్ధతిలో విద్యార్థి కేవలం వాటిని గుర్తుకుంచుకుంటాడు కానీ అది ఎందుకు అలా ఉంది అనే విషయాన్ని విద్యార్థికి అర్థం కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మరి మనం టేబుల్స్ చెప్పిస్తాం కదా పిల్లలతో, బట్టి పద్ధతిలో నేర్పిస్తాం కదా. వాడికి మరి 5 5s అంటే 5 5s అంటే 25 అంటాడు, టక్మని చెప్పేస్తాడు. కానీ 5 5s 25 ఎందుకు అనేది మనకి తెలియదు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ బై హార్ట్, బట్టి పట్టడం అనే పద్ధతిలో వానికి నేర్పించడం ద్వారా అభ్యసనం అనేది ప్రభావవంతంగా ఉండదు. పిల్లలు నేర్చుకోవడానికి, విషయాన్ని సవివరంగా నేర్చుకోవడానికి బట్టి పద్ధతి సహాయపడదు, అభ్యసనానికి సహాయపడదు. కృత్యాధార పద్ధతి చేస్తూ నేర్చుకోవడం ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. కృత్యాధార పద్ధతి ఒక విషయాన్ని పిల్లలకు నేర్పించాలంటే ఆ విషయానికి సంబంధించిన కృత్యాలను ఇస్తూ వాళ్ళకి నేర్పిస్తే అభ్యసనం ఎక్సలెంట్గా ఉంటుంది కదా. ఇది కృత్యాధార పద్ధతి. తర్వాత మూడవది, అభ్యసనాన్ని నిజ జీవిత పరిస్థితులతో అనుసంధానించడం ఖచ్చితంగా చేయాలి. ఒక ఉపాధ్యాయుడు ప్రభావవంతమైన అభ్యసనాన్ని విద్యార్థుల్లో కలిగించాలంటే వాళ్ళు అభ్యసిస్తున్న విషయాలు నిజ జీవిత పరిస్థితులతో అనుసంధానించాలి. అప్పుడే అభ్యసనం ప్రభావవంతంగా ఉంటుంది. అది కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్, కొత్త అభ్యసనాన్ని గత అనుభవాలతో ఏకీకృతం చేయడం. అంటే ఒక కొత్త అభ్యసనాన్ని మనం విద్యార్థులకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే గత అనుభవాలతో కలిపి చెప్పాలి. అప్పుడు ఆ కొత్త అభ్యసనం అనేది విద్యార్థులకు అర్థమవుతుంది. ఇవి ఈ 4 స్టేట్మెంట్స్ యొక్క వివరణ. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినా అంటే ఒక ఉపాధ్యాయుడిగా కింది వాటిలో ఏది ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడదు అన్నాడు. అప్పుడు బట్టి పట్టడం అనే పద్ధతి అభ్యసనానికి మరి ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడదు. సో ఈ 4 స్టేట్మెంట్స్లో ఇది దీని రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 4 స్టేట్మెంట్స్లో. దాని తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో CWSNను విస్తరించండి అంటున్నాడు. ఖచ్చితంగా ఇలాంటివి అడుగుతాడు, ఫుల్ ఫామ్స్ కదా. అక్కడ ఉల్లాస్ గురించి చెప్పాం కాబట్టి ఫుల్ ఫామ్స్ కూడా డీటెయిల్గా తెలుసుకోండి. లాస్ట్ టైము SCRT ఆర్ NCRT అని అడిగాడు. నాకు తెలిసి NCRT యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, లేకపోతే ఇది ఎందుకొరకు ఉద్దేశించబడింది అని అడిగినాడు. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి మనం, ఓకేనా. డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఏపీలో. సో ఇక్కడ CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. C ఫర్ చిల్డ్రన్, W ఫర్ విత్, S ఫర్ స్పెషల్, N ఫర్ నీడ్స్. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇది దీని రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.